హాయ్ ఫ్రెండ్స్, మన ప్రభుత్వ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాను. ఫ్రెండ్స్, ముఖ్యంగా మనకు వినాయకుని పూజలో 21 పత్రాలను ఉపయోగించి మనం పూజ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నేనైతే ఒక 11 పత్రాలు ఈ అడవి నుంచి సేకరించి తీసుకురావడం జరిగింది. ఆ 11 పత్రాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీన్ని తెలుగులో తెల్ల మధ్య అని పిలుస్తూ ఉంటాం. దీన్ని సంస్కృతంలో అశ్వత్థ చెట్టు, బోధి వృక్షం అని కూడా పిలుస్తూ ఉంటారు. దీన్ని సైంటిఫిక్గా టెర్మినేలియా అర్జున అని కూడా పిలుస్తూ ఉంటాం. దీని యొక్క పత్రాలు మనం సేకరించి పూజలో ఉపయోగిస్తూ ఉంటాం. ఈ చెట్టు ముఖ్యంగా మనం దేవాలయాల్లో, టెంపుల్స్లలో కనిపిస్తూ ఉంటుంది. ఫారెస్ట్లో కూడా పెరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు తెలిసిందే. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రెండ్స్ ఇది తులసి మొక్క. తులసి మీకు తెలిసినదే. దీని పత్రాలు కూడా మనం సేకరించి పూజలో ఉపయోగిస్తుంటాం. దీన్ని సైంటిఫిక్గా అస్మం శాంక్టమ్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీన్ని మనం ఉసిరి చెట్టు అని పిలుస్తూ ఉంటాం. మీకు అంత తెలిసిన చెట్టు ఇది సాక్రెడ్ గ్రూప్ పూజించే చెట్టు ఇది. దీని పత్రాలు కూడా సేకరించి మనం పూజలో ఉపయోగిస్తుంటాం. దీన్ని సైంటిఫిక్గా ఫిల్లాంథస్ ఎంబ్లికా అని పిలుస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది జిల్లెడ్ చెట్టు. తెలుగులో జిల్లెడ్ చెట్టు అని పిలుస్తుంటాం. దీన్ని సంస్కృతిలో ఆర్క చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. దీన్ని సైంటిఫిక్గా కెలోట్రాప్స్ జైగంటియా అని పిలుస్తూ ఉంటాం. దీని పత్రాలు కూడా సేకరించి మనం పూజలో ఉపయోగిస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని తెలుగులో దేవకాంచనం అని పిలుస్తూ ఉంటాం. దీన్ని సంస్కృతంలో గండకీ పత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. సైంటిఫిక్గా బాహీన్య పర్పూరి అని కూడా పిలుస్తూ ఉంటాం. దీని పత్రాలు కూడా మనం సేకరించి పూజలో ఉపయోగిస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రెండ్స్ ఇది గరిక. తెలుగులో గరిక అంటాం. ఇది అందరికి తెలిసిందే, గరిక అంటాం. దీన్ని సంస్కృతంలో దర్భగడ్డి అని కూడా, దుర్వగడ్డి అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇది మనకు తెలిసిందే. గ్రహణాలు పట్టినప్పుడు కూడా, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం పట్టినప్పుడు కూడా దీన్ని మనం బాగా ఉపయోగిస్తుంటాం. సో ఈ యొక్క గ్రాస్ కూడా మనం తీసుకొచ్చి ఈరోజు పూజలో ఉపయోగిస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మరొక మొక్క. ఇది చిన్న చిన్న లీవ్స్ పత్రాలతో ఉంది. చిన్న ఒక హెర్బ్ లాగా పెరుగుతుంటుంది. దీన్ని మనం తెలుగులో విష్ణుకాంత అని పిలుస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ దీన్ని తెలుగులో విష్ణుకాంత అని పిలుస్తూ ఉంటాం. సైంటిఫిక్గా ఎవాల్వస్ అల్సినైడస్ అని కూడా పిలుస్తూ ఉంటాం. దీని పత్రాలు కూడా మనం ఈరోజు పూజలో ఉపయోగిస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మరొక పత్రం. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని తెలుగులో గన్నేరు చెట్టు అని పిలుస్తూ ఉంటాం. దీన్ని సైంటిఫిక్గా నీరియం ఒలియాండర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. దీన్ని సంస్కృతంలో కరవీర పత్రం అని కూడా పిలుస్తూ ఉంటాం. దీని పత్రాలను కూడా మనం సేకరించి ఈరోజు పూజలో ఉపయోగిస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి. దీన్ని మనం తెలుగులో మారేడు చెట్టు అని పిలుస్తుంటాం. సంస్కృతంలో బిల్వపత్రము అని కూడా పిలుస్తూ ఉంటాం. దీన్ని సైంటిఫిక్గా ఏగిల్ మార్మిలస్ అని పిలుస్తుంటాం. ఇది మనకు తెలిసిన పత్రం. ఇది శివునికి చాలా ఇష్టమైన పత్రం. ఇది శివుని పూజలో కూడా ఉపయోగిస్తుంటాం. ఈ పత్రాన్ని కూడా ఈరోజు మనం సేకరించి ఈ పూజలో, వినాయకుడి పూజలో కూడా ఉపయోగిస్తుంటాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, తెలుగులో మామిడి చెట్టు. ఇది మీకు తెలిసిందే. మామిడి పత్రాలు మనకు దర్వాజ తోరణాలుగా మనం కడుతూ ఉంటాం. దీన్ని సంస్కృతిలో చూతపత్రం అని పిలుస్తూ ఉంటాం. సైంటిఫిక్గా మ్యాంజిఫెరా ఇండికా అని పిలుస్తుంటాం. ఇది మనకు మన గార్డెన్లలో, మన ఇంటి పరిసర ప్రాంతాల్లో మనం నాటుకున్నదే మన దగ్గర ఉంటుంది. సో దీని పత్రాలు కూడా మనం సేకరించి ఈరోజు పూజలో ఉపయోగిస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ ఇంకొక మొక్క ఉంది ఇక్కడ చూడండి. ఫ్రెండ్స్ ఇది దీని ముండ్లు ఉంటాయి. ఇది రేగి చెట్టు. దీని పండ్లు కూడా మనకు వస్తుంటాయి, మనం తింటుంటాం. ఇది రేగి చెట్టు. దీని పత్రాలు కూడా మనం సేకరించి ఈరోజు వినాయకుడి పూజలో ఉపయోగిస్తుంటాం. దీన్ని తెలుగులో మనం చెప్పగా రేగు చెట్టు అంటాం. దీన్ని సైంటిఫిక్గా జిజిపస్ అరాన్షిఫోలియా అని పిలుస్తూ ఉంటాం.
దీన్ని సంస్కృతంలో బదరీ పత్రము, మీరు తెలిసి ఈ పదాలు మీరు వినే ఉంటారు. సంస్కృతంలో బదరీ పత్రం అని పిలుస్తుంటాం. ఇది కూడా చాలా ముఖ్యమైనది. దీని పత్రాలు కూడా సేకరించి ఈరోజు మనం పూజలో ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు 11 పత్రాల గురించి అయితే మనం వివరంగా తెలుసుకున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ముఖ్యంగా అయితే మనకు వినాయకుని పూజలో 21 పత్రాలను ఉపయోగించి పూజ చేయడం జరుగుతుంది. కానీ అన్ని గ్రామాల్లో, అన్ని ప్రాంతాల్లో ఈ 21 పత్రాలు లభించకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం ఏదైనా 11 పత్రాలు కానీ, 9 పత్రాలు కానీ మనకి ఎన్ని లభిస్తే అన్ని తీసుకొచ్చి పూజ చేయడం జరుగుతుంటుంది. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఇవైతే దాదాపు ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ ఎక్కడైనా మన ఇంటి పరిసర ప్రాంతాలనే, అంటే మన గ్రామాలలోనే మనకు ఇవి కనిపిస్తూ ఉంటాయి. సో అందుకోసం ఈ వీడియో చేయడం జరిగింది. కొంతమంది ఫ్రెండ్స్ కూడా అడగడం జరిగింది, ఈ పత్రాల గురించి కొంచెం తెలియని మాకు మెసేజ్ రావడం జరిగింది. అందుకోసం నేను క్లియర్గా మీకు వివరించడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కంపల్సరీ మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని మంచి విషయాలు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.